మీ పేరండి? నా పేరు యాతం సునీల్. జగనన్న పరిపాలన ఎలా ఉంది గత 5 ఏళ్లలో? జగనన్న పరిపాలన చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఈరోజు ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు జనాల్లోకి బాగా అందుతున్నాయి. ఈరోజు సపోజు ఒక చిన్న విషయం చెప్పాలండి. ఈరోజు మన ముసలోళ్ళు అవ్వ కానీ తాతలు కానీ పెన్షన్ తీసుకుంటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు కావాలని కోర్టులో కేసులేసి జగన్ గారి గురించి చండాలంగా ప్రచారం చేసి వాళ్ళు దీన్ని చేయడం వలన అది జగన్కే మంచిది. ఈరోజు చంద్రబాబు గవర్నమెంట్ కోసం చాలా కుట్రాలు కూడా పన్నతం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇన్ని సీట్లు అనేది నేను చెప్పలేను, కానీ నా అవగాహన ప్రకారంగా అతను మళ్ళీ సీఎం అవుతాడు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ చేస్తాడని నేను ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ చీరాల నియోజకవర్గంలో ప్రధానంగా 3 పోటీలో ఉన్నారు. ఒకరు టీడీపీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కర్ణం వెంకటేష్ గారు, మరో పార్టీ నుంచి ఆమంచి గారు కూడా పోటీలో ఉండబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే వీళ్ళ 3లో వెంకటేష్ గారు గెలవడానికి ఎంత ఛాన్స్ ఉంది అన్నా? నేను ఒక మాట చెప్తానండి. నేను 1994 కొంజేటి రోసి గారు ఎమ్మెల్యే గారి నుంచి మా తాతగారు యాతం ఆనందరావు గారని, ఈయన ఒక 15 సంవత్సరాలు కాంగ్రెస్ తరఫున టౌన్ ప్రెసిడెంట్ చేశాడు. థర్డ్ స్టేట్ ఫైనాన్స్ మెంబర్గా చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి, కొంజేటి రోసి గారికి ప్రథమ శిష్యుడిగా ఇతను ఉన్నాడా. కానీ నేను ఒక మాట చెప్తా, చీరాల విషయం అడిగారు కాబట్టి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. 2009లో ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. మళ్ళీ తర్వాత 2014లో అతను ఇండిపెండెంట్ గెలవడం కూడా జరిగింది. ఈరోజు నేను ఆమంచి కృష్ణమోహన్ గారికి శిష్యుడిగా పనిచేసిన రోజులు ఉన్నాయి. కానీ అతను ఈరోజు వెంకటేష్ బాబుల్ని, వైసీపీ పార్టీని చీరాల్లో ఓడించడానికి అతను చాలా శక్తులతో ప్రయోగం చేస్తున్నాడు. అది అతనికి కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఈరోజు పచ్చూరులో ఇన్ఛార్జిగా ఉండి జగన్ దగ్గర పనిచేస్తా, ఆయన దగ్గర నువ్వు అన్ని పనులు చేయించుకుని బాగా సంపాదించి ఈరోజు నీకు టిక్కెట్ ఇవ్వలేదని చెప్పి నువ్వు రాజీనామా చేసి నువ్వు చేసే పనులు కూడా కరెక్ట్ కాదు. నేను ఈరోజు ఈమె ఇంకొక ఆమె సజ్జా ఆమ్లాద, అసలు ఆమె ఎక్కడ ఆమెకి ఏ సంబంధం? చీరాల్లో 2014లో ఇంతే గలాటా చేసింది, వెళ్ళిపోయింది. పొన్నూరులో టీడీపీలో జాయిన్ అయ్యి చైర్మన్ పదవి తీసుకుంది. ఈరోజు వచ్చి నేను సాలీలు బిడ్డనే, నేను ఈరోజు ఎస్సీల్లో కూడా ఓటింగ్ బాగానే ఉంది. మేము కూడా ఓట్లు గల్ల వాళ్ళమే. ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇస్తున్నాడు. ఈరోజు ఏంటంటే ఈ చీరాల్లో పరిపాలన ఎలా ఉందనేది ఈ 4 సంవత్సరాల్లో మీరే చూసుకోండి. ఒక గొడవలు కానీ, ఒక కొట్లాటలు కానీ, ఒక దందాలు కానీ, ఒక ఇది కానీ ఎక్కడన్నా మీకు కనిపించిందా? ఈరోజు బలరాం గారు అనే వ్యక్తి మా తాతగారికి స్నేహితుడు. మా తాతగారు, బలరాం గారు, సలగల దేవదానం గారు, అశోక్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా రాజకీయంలో తిరిగిన వ్యక్తులు. మా తాతకి గురువు బలరాం గారు. ఈరోజు కొన్ని అవయవ కారణాల వలన ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. మేము అప్పుడు వైసీపీలో ఉండటం జరుగుతుంది. కృష్ణమోహన్ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది, ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక మేము ఈ వార్డులో కౌన్సిలర్, మాకు కొన్ని పనులు అవ్వట్లేదు. కానీ మేము వైసీపీ కానీ అధిష్టానాన్ని కలిసినప్పుడు అయ్యా మీరు వైసీపీగా మద్దతు చేయనంటే మేము వెళ్ళి కర్ణం బలరాం గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. మేము వెళ్ళిన కాడ నుంచి వాళ్ళ దగ్గర మాకు ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ఈరోజు వెంకటేష్ బాబు గారు కాలు ఫ్రాక్చర్ అయినా కూడా ఆయన దేన్ని లెక్క చేయకుండా ఈరోజు చాలా తమ్ముడు, అన్న, అవ్వ, తాత, చిన్న రా అతని నోట్లో నుంచి ఇంతవరకు ఒక వ్యక్తిని రే అంటూ నేను చూడాల. పార్టీలో తిరిగే కార్యకర్తలను రే అంటూ నేను చూడాల. ఇది యాంటీ పర్సన్స్ అంటావా? అది ఏదో ఎవరైనా రాజకీయంలో మాట్లాడుకుంటారు, ఎవరైనా రాజకీయంలో ఇదవుతారు. ఈరోజు రాజకీయంలో మిత్రులు కాదు, శత్రువులు కాదు. రేపు ఏదన్నా జరిగితే అందరూ ఒకటి అవటమే. కానీ ఏంటంటే నేను అనేది ఈరోజు వెంకటేష్ బాబు కంపల్సరీ గెలుస్తాడు చీరాల్లో. నేను ఎందుకు చదువుతున్నానంటే నేను మాలమహానాడు స్టేట్ సెక్రటరీ, నత్తా యోనరాజు గారు అధ్యక్షతన నేను పనిచేస్తున్నా. పీవీరావు మాలమహానాడు దాంట్లో నేను ఇది. మా ఏరియాలో ఎస్సీ పల్లెలు మొత్తం ఒక 24-28 దాకా ఉన్నాయి. ఆ ఎస్సీ పల్లెల్లో మేమంతా తిరిగి గట్టిగా మాట్లాడి జగన్ గారు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ చెప్పి మేము వెంకటేష్ బాబుని గెలిపించడానికి
మా ప్రాణాలైన అడ్డు పెట్టి వెంకటేష్ బాబుని గెలిపిస్తామని నేను ఈ సభాముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. అది అయితే చంద్రన్న ప్రభుత్వానికి జగనన్న ప్రభుత్వానికి ప్రధాన తేడా ఏం గమనించారు మీరు? ఈరోజు నేను మీకు ఒకటి చెప్తానన్నా. నేను 1994లో నేను చదువు ఆపేయటం, 94 మేబీ 96 ఆ మధ్యలో నేను చదువు ఆపేయటం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలమహానాడిది ఒక విషయం జరిగినప్పుడు ఫీజు రిమర్మెంట్ ఇవన్నీ జరిగినప్పుడు మాలల్ని ఇతను హైదరాబాద్లో కొట్టియడం జరిగింది ట్యాంక్ బండ్ మీద. మరి ఈ రాజేష్ మహాసేన ఇది బాగా గుర్తుపెట్టుకో, నేను నీకే కౌంటర్ ఇస్తున్నా. నువ్వు లేచిన కాడ నుంచి మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గరికి వచ్చి ఈరోజు నువ్వేదో అడిగావని జగన్మోహన్ రెడ్డి నీకు ఇవ్వలేదని చెప్పి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిడతాం జరుగుతుంది. కానీ చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు దళితులు, నువ్వు ఒకటి గమనించు బ్రదర్, ఒకటి గమనించండి మీరు. అసలు దళితుల్లో పుట్టాలని ఎవడు అనుకుంటాడు అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడైనా దళితుల్ని, అగ్రకులాలని ఎప్పుడైనా కించపరుస్తూ మాట్లాడుతూ మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఈరోజు చూడండి, అతను బస్సు యాత్ర చేస్తున్నాడు, జనం ఎలా వస్తున్నారు? చంద్రబాబు మీటింగ్ పెడుతున్నాడు, జనం ఎలా వస్తున్నారు? మీరు ఒకటి గమనించండి, చంద్రబాబు అనే వ్యక్తి డట్టి ఫెలో. దానికి తోడు ఈ పవన్ కళ్యాణ్ ఒకడు. ఏంది ఇది? ఇదేమన్నా సినిమాలా? నువ్వు సినిమాలో డూప్ చేస్తావు, జగన్మోహన్ రెడ్డి రియల్గా చేస్తున్నాడు ఏడా ఆంధ్రప్రదేశ్లో. నేను ఒకటే చెబుతున్నానన్నా, మీరు ఎన్నైనా అనుకోండి, ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా 2024లో సీఎం అవటం పక్కా. జనాల మొత్తాన్ని కాపాడేది ఆంధ్రప్రదేశ్లో అందరినీ కులాలని కాపాడేది జగన్మోహన్ రెడ్డి పక్కా. ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు పింఛన్ ఆపిన తర్వాత కూడా నేను 4,000 మీ ఇంటికి పింఛన్ పంపిస్తాను, ఏది జూన్ జూలై ఈ మే పంపిస్తాను అంటున్నాడు. నువ్వు ఇప్పుడు ఎలా పంపిస్తావు? ఎలక్షన్ కోడ్ ఉంది కదా, నువ్వు ఎలా ఇస్తావు? అంటే జనాలనే నువ్వు మొబ్బి పెడుతున్నావు, ఓట్ల కోసం మొబ్బి పెడుతున్నావు. జనం నీ మాటలు వినేవాళ్ళు కాదు. అదేనంటే తమ్ముళ్ళు ఈడొక కుట్రావాడు ఉన్నాడు, నీ ఎంత చూస్తా అని అన్నావు. మరి నీ లాంగ్వేజ్ ఏంది? జగన్మోహన్ రెడ్డి లాంగ్వేజ్ ఎలా ఉంది, నీ లాంగ్వేజ్ ఎలా ఉంది? చూడు చంద్రబాబు నాయుడు, నీ పని అయిపోయింది. అసలు నెక్స్ట్ ఎలక్షన్కు నువ్వు ఉంటావో లేదో తెలీదు. నీ కొడుక దేనికి పనికిరాడు. నువ్వు ఏందో చేయాలని చూడకుండా నువ్వు అసలు టీడీపీ పార్టీ నుంచి వెళ్ళిపోతే ఆ నందమూరోళ్ళకి అప్పచెప్పు, వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు నీకు ఈ బాధ? కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక శక్తి. ఈ షర్మిల మాట్లాడేది ఏం మాట్లాడిద్దో ఈ షర్మిలకే అర్థం కాదు. మొన్నటిదాకా తెలంగాణలో ఉంది, నేను రాజశేఖర్ బిడ్డను అంది, తెలంగాణలో పార్టీని అమ్మేసుకుంది. మళ్ళీ ఆంధ్రాకి వచ్చింది, నేను ఆంధ్ర బిడ్డనే అంటుంది. అదేంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి మా బాబాయిని చంపారు. అసలు నువ్వేంది? మీ ఆయన పరిస్థితి ఏంది? నీ పరిస్థితి ఏంది? మీ ఆయన ఏంది? ఒక బ్రాహ్మడు కులంలో పుట్టినోడు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసలు నీకు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు గొడవ వచ్చింది? నీ ఆయన వల్ల వచ్చింది. అసలుకి అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్లో తిరగకుండా చేయాలి. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు అనిల్ కుమార్ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంది షర్మిల. అసలు నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టావుగా, నువ్వు తెలంగాణలోనే ఉండొచ్చుగా. మళ్ళీ వెళ్ళిపోయి మా నాన్నగారి కోరిక, మా నాన్న రాహుల్ గాంధీని పిఎం చేయాలా, ఇది చేయాలని వెళ్ళి మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గర కండ వేసుకున్నావు. ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి నేను ఆంధ్ర పెట్టినట్టున్నావు. రేపు మళ్ళీ యూపీ వెళ్తావు, గుజరాత్ వెళ్తావు, నేను గుజరాత్ పెట్టినట్టు. ఏంది ఇది? గేమ్ ఆడుతున్నావు అమ్మ షర్మిల. ముందు మీ కోడలకే ఎట్టుండాలి, ఇంట్లో అన్నకూరలు ఉండాలని చూపి, అప్పుడు నువ్వు రాజకీయంలోకి రా. అది రీసెంట్గా చంద్రబాబు నాయుడు అన్నారు, షర్మిల కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏవైతే వ్యతిరేకంగా ఉన్న ఓట్లు ఉంటాయో ఆ ఓట్లు చేర్చడానికి ఆమె పార్టీ పెట్టింది. అంటే వ్యతిరేక ఓట్లను చేర్చి పార్టీ పెట్టి నాటకాలు ఆడుతున్నారు వీళ్ళందరూ కూడా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరగలేదు, రాష్ట్రాన్ని దోచుకుతున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. అన్న నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 2014లో సీఎం అయ్యాడుగా. అన్న ఎక్కడ అభివృద్ధి చేశాడు నువ్వు చెప్పు? మీరు ప్రెస్ వాళ్ళే కదా, మీరు అన్నీ తిరుగుతారు కదా, ఎక్కడన్నా మీకు అభివృద్ధి కనపడ్డదా? ఇప్పుడు నేను ఇంకో విషయం చెబుతాను అన్న, పేదలకి ఇల్లు అన్నాడా చంద్రబాబు? అన్నాడుగా 2014లో
2014 నుంచి 2019లో ఎవరికన్నా ఒక ఇల్లు ఇచ్చాడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇల్లు ఇచ్చాడు? ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నాడు? ఆ దళితులకి ఏం చేయకపోవచ్చు, కానీ దళితులంటే జగన్మోహన్ రెడ్డి అంటే దళితులకి ప్రాణం. కానీ అతను మాకు ఎప్పుడైనా ఏదో ఒకటి చేస్తాడన్న నమ్మకం మాకుంది. ఈ చంద్రబాబు నాయుడు కళ్ళుబుల్లి మాటలు విని జనాలు ఓట్లేసే పరిస్థితిలో లేరన్నా. సపోజ్ ఒక 1 వీక్ బ్యాక్ ఎంతమంది చనిపోయారు? పెన్షన్ కోసం వెళ్ళి ఎంతమంది చనిపోయారు? అది ఎవరు శాపం? ఎవరు కొట్టింది ఆ పాపం? చంద్రబాబు కొట్టింది, అవునా? జగన్మోహన్ రెడ్డి మీద ఈసీకి కంప్లైంట్ ఇచ్చి ఈసీ కోర్టులో వేసి పెన్షన్లో సచివాలయంలో తీసుకోవాలా, వాలంటీర్ల పని లేదన్నాడు. ఇది మొత్తం ఎవరు కొట్టరా? చంద్రబాబు నాయుడు కొట్టరా? అసలు జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎందుకు వెళ్ళాడన్నా? నేను ఒక 2 అక్షరాల్లో చెప్తా. ఈరోజు వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. ఇతను సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి, అమ్మా మా నాన్నగారు చనిపోయిన వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళాలనుకున్నాను, మీరు నాకు పర్మిషన్ ఇప్పియండి అన్నాడు. ఆమె ఏమంది, నువ్వు వెళ్ళటానికి లేదు, నీకు ఇది చంద్రబాబు నాయుడు కాంగ్రెసు మొత్తం కలిపి చేసిన కుట్ర. అతను జైలుకి వెళ్తానికి కూడా కుట్ర. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయిగా. ఎన్ని కేసులు ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు అన్ని ఫాల్స్ అని పోయిందిగా, ఒక్క కేసు కావాలి ఉంది, అది ఆల్రెడీ లీడింగ్ జరుగుతూ ఉంది, అవునా? అది కూడా పోయిద్ది. ఇప్పుడు ఇతను చనిపోయాడు, ఎవరు? ఎర్రవనాయుడు కేసు వేసాడు జగన్మోహన్ రెడ్డి మీద. ఎర్రవనాయుడు కేసు వేయబట్టి చంద్రబాబు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కలిసి జగన్మోహన్ రెడ్డి ఉంటే మేము అధికారంలోకి రామని భయంతో జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించడం జరిగింది. తర్వాత దేవుడి దయ వల్ల అట్టగట్ట జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరానికో ఒక ఇదిలో బయటకు వచ్చాడు. 16 నెలల్లో బయటికి రాగానే జనం హైదరాబాదులో అతనికి బ్రహ్మరథం ఎలా పట్టాడండి? అతను చెడ్డోడైతే ఆ జనం వస్తారా? ఒకటాలు చెడ్డోడైతే వస్తారా? వాళ్ళ అమ్మని ఆ రోజు షర్మిలా కూడా ఉందిగా, షర్మిలాని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పెట్టారుగా. మరి ఈరోజు షర్మిలా కాంగ్రెస్తో ఎందుకు వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డిని ఓడియడానికి. ఏమండే, నేను ఉన్నా, నాకు అన్నలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా తమ్ముడు నా చెల్లెల మీద నేను ఫైట్ చేస్తుంటే ఎలా ఉండిద్దండి? అది కరెక్టా? ఏది ఏమైనా నీ అన్న తమ్ముడు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలా. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ అన్నదమ్ముడు ఆదుకుంటాడు. నువ్వు కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి జగన్ ఏం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? నన్ను గెలిపియండి, ఒరిజినల్ మందు ఇస్తా, బ్రాందీ షాపుల్లో ఒరిజినల్ బ్రాండ్స్ ఉంటాయి అంటున్నాడు. మరి అతను జనాలను చెడగొడుతున్నాడు లేదా? నేను అడిగింది మీరు జాగ్రత్తగానండి. ఇప్పుడు ఒరిజినల్ బ్రాండ్స్ ఇస్తా. ఒక సీఎం ఒక మాజీ సీఎం మందుని ఇప్పిస్తాను, మంచి మందు అని చెప్పడం వెనుక అసలు అర్థం ఏంటి? నేను ఒక మాట చెప్పనా, అతను డైలీ స్కాచ్ తాగుతాడు, ఫారెన్ స్కాచ్ తాగుతాడు చంద్రబాబు. ఈ వణుకు ఈ జనాలను చూసి, జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనాలను చూసి అతను పడిపోతుంది. ముందు తాగితే ఫ్రీ అయిపోతాడు, అవునా కాదా? మీరు గమనించండి, అతను డైలీ 90 4 అంశాలు 2 అంశాలు వేస్తాడు. అందుకని నేను తాగే ముందు మీకు ఇస్తాను అంటున్నాడు, అది విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా లిక్కర్ విషయం కానీ, మందు బాటిల్స్ విషయం కానీ ఎప్పుడైనా మాట్లాడా? మరి అతనికి ఇతనికి ఉన్న తేడా అది. అన్న నేను కూడా చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి మీద 100 మంది వచ్చి పడ్డా మళ్ళా అతనే 2024లో సీఎం అవుతాడు, మళ్ళా జనాలకి మంచి చేస్తాడు. కానీ అసలు మేనిఫెస్టో రాని రేపు ఉగాదికి వచ్చిందిగా, ఆ రోజు చంద్రబాబు ప్రచారానికి బయటకు వస్తాడా? చూడండి మీరు, అది